हरिः ओं श्रीगुरुभ्यो नमः। सिरिकि उदार चिन्नमुल चेयु भवच्चरणारविन्दमुल सरसिज नेत्र मा तपमु संपद चरितिमी ఎటకేలకున్ మరలగలేము మా మగల మాటల నొల్లము పద్మగంధముల్ మరిగిన తేటులు అన్య కుసుమంబుల చెంతల చేరనేర్చునే నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై జల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రజిల్లెడు మోమువాడొకడు చెల్వల మానధనంబు తెచ్చెనో మల్లియలార మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే అంగజునైన జోడ హృదయంగముడై కరగించువాడు శ్రీరంగదురంబువాడు మధురంబగు వేణు రవంబువాడు మమ్మంగజు పుంబు తూపులకు అగ్గము శేషలవంగలుంగ నరంగములార మీ కడకు రాడు గదా కృపనున్న చూపరే హరిచరణములకు ప్రియవై హరినిను మన్నింప భద్రమందెడు తులసి హరి నీ దశ రాడు గదా హరి చొప్పెరిగించి శుభములందింపగదే కిటియై కౌగిటి జేర్చను వటుడై వర్ధిల్లి కొలచే వడి కృష్ణుండై ఇట పద చిన్నములిడె క్రిందటి బాముననేమి నోచితిమమ్మ ధరిత్రి ఈ చరణంబులే ఇందు నిభానన సనకాదిముని యోగ్య సరణి నొప్పు ఈ పాదతలములే యలనగా శృతివధూ సీమంత వీధుల చెన్ను మిగులు ఈ పాదాబ్జంబులే భకులోత్తమయాన పాలేటి రాచూలి పట్టుకొమ్మ ఈ సుందరాంఘ్రులే ఇందీవరేక్షణ ముక్తికాంతామనో మోహనంబులు ఈ అడుగుల రజమయింతే బ్రహ్మేశాది దివిజవరులు మౌళి దిశల దాల్తురనుచు కొందర అబలులు అవ్యాక్షుడేగిన క్రమము కనియు అతని కానరైరి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. సుఖబ్రహ్మ పరిషణ్ మహారాజుకి అతలం వితలం సుతలం తలాతలం మహాతలం రసాతలం పాతాళం అనేటువంటి 7 రకాలైనటువంటి భూ వివరములు, అంటే భూమిలో ఉండేటువంటివి అని ఒక అర్థం. భూమికి క్రిందగా బయట ఉండేటువంటి ఆ 7 లోకాల గురించి చెప్తూ హాటకైశ్వరుడు అయినటువంటి పరమశివుడు ఆ రుద్రుడు పార్వతితో కలిసి అక్కడ ఆ లోకంలో ఉండవలసినటువంటి జీవుల సృష్టిని ఆయన చేశాడయ్యా. అక్కడేమో హాటకి అనేటువంటి గొప్ప నది ఉండేది. ఆ నదిని అగ్నిదేవుడు ప్రజ్వరిల్లేటువంటి అగ్నిదేవుడు ఆ నదిని మింగేస్తున్నట్టుగా ఉండేటువంటి సందర్భంలో హాటకము అంటే బంగారం పుట్టింది. ఆ బంగారంతో అక్కడ ఉండేటువంటి పురుషులు స్త్రీలు కూడా ఆభరణాలు చేసుకుని వాళ్ళు అతలంలో వాళ్ళందరూ వితలంలో వాళ్ళందరూ కూడా చాలా సుఖంగా ఉన్నారయ్యా అని చెప్పిన తర్వాత ఇప్పుడు సుతలం అనేటువంటి లోకం గురించి చెప్తూ ఆయన తతో అధ తా తుత్సలే ఉదారశ్రవాః పుణ్యశ్లోకో విరోచనాత్మజో బలిర్భగవత మహేంద్రస్య ప్రియం చికీర్షమాణేనాదితేర్లబ్ధకాయో భూత్వా వటు వామనరూపేణ పరాక్షిప్తలోకత్రయో భగవదనుకంపయైవ పునః ప్రవేశిత ఇంద్రాది వివిష విద్యమానయాసు సమృద్ధయా శ్రియాభిజుష్టస్వధర్మేణ ఆరాధయంస్తమేవ భగవంతం ఆరాధనీయం ఉపగత సాధ్వస ఆస్తేధునాపి తతో అధః
తత్తు తుతలే ఏముంటుంది అంటే కింద సుతలే సుతలములందు అంటే ఏమిటి వితలం తత్ర అంటే వితలం వితలం గురించి ఇందాక చూసాంగా వితలం తర్వాత అధస్తాత్ దాని క్రింద ఉండేటువంటి సుతలే సుతలంలో ఉదారశ్రవాహ చాలా గొప్ప కీర్తి కలిగినటువంటి వాడు పుణ్యశ్లోక చాలా పవిత్రమైనటువంటి కీర్తి కలిగినటువంటి వాడు విరోచనాత్మజ విరోచనుడు అనేటువంటి ఆయన పుత్రుడైనటువంటి బలిహి ఆ బలి ఆయన మహేంద్రస్య ప్రియం మహేంద్రుడికి చికీర్షమాణయన ఆ మహేంద్రుడికి ప్రీతి చెయ్యడం కోసమని చెప్పి ఆయన అక్కడ బలి అక్కడ ఉన్నాడయ్యా ఆ బలి యొక్క అదితి కడుపును పుట్టాడు ఈయన ఏం చేశాడు అంటే ఈ శ్రీ మహావిష్ణువు ఆ బలి ఉండేటువంటి ప్రాంతంలో ఆ వితలంలో సుతలంలో బలి ఉన్నాడు ఆ బలిని శ్రీమన్నారాయణుడు వామన రూపంలో అక్కడికి పంపించేశాడు అనేటువంటి విషయం ఉంది కదా ఆయన ఎందుకు ఆ విధంగా వచ్చాడు అంటే భగవంతుడు దేవతలందరికీ కూడా మహేంద్రుడికి ప్రియం చేయడం కోసం అని చెప్పి దేవతలందరూ కూడా అరణ్య మార్గాలు బట్టి వెళ్ళిపోతున్నప్పుడు ఆ అదితి యొక్క ప్రార్థన వల్ల తన కుమారులకు కలిగినటువంటి ఈ దుష్పరిమాణం వల్ల దాని నుంచి మమ్మల్ని రక్షించు స్వామి అని చెప్పి భగవంతుని ప్రార్థిస్తే శ్రీహరి వామనావతారంలో ముల్లోకాలని కూడా బలి దగ్గర నుంచి ఆయన లాగేసుకున్నాడయ్యా లాగేసుకున్న తరువాత ఏం జరిగింది అంటే బలిని ఈయన దానం అడిగినప్పుడు ఏమాత్రము కూడా సంకోచించకుండా బలి పరిపూర్ణమైనటువంటి మనస్సు చేత ఆ బలి ఆ 3 అడుగుల భూమిని కూడా ఇచ్చేటప్పటికి దానివల్ల సంతోషించినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు అనుగ్రహాన్ని చూపి సరే అయితే నువ్వు సుతలంలో ఉండు అని చెప్పి అధోలోకాల్లో ఉండేటువంటి ఆ సుతలంలో ఆయన్ని అక్కడ తీసుకొచ్చి పెట్టాడయ్యా అక్కడ ఏమిటి క్రియేట్ చేశాడు ఈయన అంటే ఇంద్రాది దేవతలకు కూడా లేనటువంటి చాలా మిక్కిలైనటువంటి చాలా సమృద్ధమైనటువంటి సంపదలన్నీ కూడా ఆ సుతలంలో ఆయన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఆయన ఆ భగవాన్ని మాత్రమే తాను స్వధర్మాన్ని ఆచరిస్తూ తాను రాక్షసుడు కాబట్టి రాక్షస ధర్మాలలో చెప్పినటువంటి ధర్మాలని ఆచరిస్తూ భగవదారాధన చేస్తూ శ్రీమన్నారాయణుడు యొక్క ఆధారణ చేస్తూ ఆయన అక్కడ ఉన్నాడు అందువల్ల అప్పుడు ఆ బలికి ఇంకా ఈ ఇంద్రాదుల వల్ల ఏ విధమైనటువంటి భయము లేకుండా ఆయన ఉన్నాడయ్యా అపగత సాధ్వసహ అంటే భయం లేకుండా ఆస్తే ఉన్నాడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే సుసమృద్ధయా శ్రియా అభిజుష్ట సుసమృద్ధ చాలా సమృద్ధితోనూ శ్రేయములంటే సంపదలతో అభిజుష్ట వాటితో కూడుకున్నాడయ్యా ఆయన ఉండి ఎవరైతే తన సుతలానికి పంపించాడో అటువంటి ఆరాధనీయం భగవంతం స్వధర్మేణ ఆరాధయత తన స్వధర్మంతో తనని సుతలానికి పంపించినటువంటి ఆ శ్రీమన్నారాయణ్ణి ఆయన ఆరాధిస్తూ ఉన్నాడు అందువల్ల ఎప్పుడైతే శ్రీమన్నారాయణుడిని ఆరాధిస్తూ ఉంటాడో అటువంటి పరిస్థితిలో అపగత సాధ్వస అధునా అపి ఆస్తే ఇంద్రాది దేవతల వల్ల కానీ మరొక దేవతాగణాల వల్ల కానీ సిద్ధుల వల్ల కానీ సాధ్యుల వల్ల కానీ ఎవరితోనూ కూడా భయం లేకుండా అక్కడ ఉన్నాడు ఆయన అన్నాడు ఉండేటువంటి ప్రాంతం అధోలోకమైన శ్రీమన్నారాయణుడి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే శ్రీమన్నారాయణుని తలుచుకున్నట్లయితే శ్రీమన్నారాయణుడి యొక్క పదపంకజాలనే మనసులో పెట్టుకున్నట్టయితే నువ్వు ఎక్కడున్నా సరే అధోలోకాల్లో ఉన్నా సరే చీకటి లాంటి లోకాలలో ఉన్నా సరే నీకు ఎటువంటి భయము ఆ చీకటి వల్ల కానీ వెలుగు స్వరూపాలైనటువంటి దేవతల వల్ల కానీ ఎప్పుడూ కూడా భయం అనేటువంటిది ఉండదు. ఇది మనం ఈ చెప్పడంలో ఉద్దేశం అది. అధోలోకాలలో భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉండడం వల్ల భయాలు పోతాయి, సకల సంపదలు కూడా అక్కడ ఉంటాయి.
ఏ విధమైనటువంటి చింత, తర్వాత ఒక రకమైనటువంటి టెన్షన్, లేకపోతే ఇటువంటివి ఉన్నాయి చూసారా, ఇవి ఏమీ కూడా ఉండవు. ఇక్కడ అధోలోకము అనేటువంటిది ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని మనం అనుకున్నట్లయితే, సరే మనం ఆ లోకాలను చూడలేదు కదా, మరి ఎలా అర్థం చేసుకోవాలండి అన్నాం అనుకోండి. ఏమీ లేదు, మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఏదో బాధ వచ్చిందనుకోండి, ఏదో జ్వరం వచ్చిందనుకోండి, ఏదో వస్తుంది, ఒక రకమైనటువంటి డల్నెస్, చాలా నిరుత్సాహం, ఇటువంటి పరిస్థితులు ఉంటే అదే సుతలం, అదే అధోలోకం అంటేను. ఎందుకంటే మనం పైన వెలుగున్నా, పైన సంతోషం ఉన్నా, ఇవన్నీ ఉన్నా మనకి వాటిని ఎంజాయ్ చేసేటువంటి, వాటిని అనుభవించేటువంటి స్థితి మన మానసిక అవస్థ వల్ల ఉండదు కాబట్టి అది అధోలోకం కిందే. లోకం అంటే ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ కాల్డ్ లోక, అంటే అనుభవ క్షేత్రాన్ని లోకం అంటారు. కాబట్టి అటువంటి పరిస్థితిలో మనం ఆ లోకంలో, అంటే ఆ అనుభవ రాహిత్యమైనటువంటి ఆ డల్నెస్ అనేటువంటి అటువంటి లోకంలో మన మనసు ఉన్నప్పుడు అపగత సాధ్వస, అప్పుడు భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణ్ణి ధ్యానం చేసినట్లయితే అపగత సాధ్వస, సమస్త భయాలు పోతాయి, ఉత్సాహం పోయి ఆరోగ్యం మళ్ళీ వచ్చి మనసు ప్రశాంతంగా ఉండి ఏ విధమైనటువంటి చింత లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుందయ్యా. కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్నావు అని కాదు, ఏ లోకంలో ఉన్నావు అని కాదు, ఏ విధంగా నువ్వు భగవంతుని ధ్యానం చేస్తున్నావు, భగవంతుని నువ్వు ఎంతలా స్మరిస్తున్నావు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అయిన విషయము అని చెప్పాడు. దీనికే మామూలుగా పోతన గారు ఈ బలి ఆ వామనుడికి దానం చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఆయన పాదాలు కడుగుతాడు. బలి దైత్యేంద్ర కరద్వయీకృత జల ప్రక్షాళనం వ్యాప్తికిన్ జలజాతాక్షుడు సచే. బలి దైత్యేంద్ర కరద్వయీకృత, రెండు చేతులు పట్టుకుని ఆ శ్రీమన్నారాయణుడి యొక్క పాదాలు ఆ పళ్ళెంలో పెట్టి రెండు చేతులతోనూ కూడా పట్టుకుని ఆయన పైన భార్య నీళ్లు పోస్తూ ఉంటే కృత జల ప్రక్షాళనం వ్యాప్తికి, ఆ నీళ్ళు అలా పోస్తూ ఉంటే ఈయన కాలు చాచేట. జలజాతాక్షుడు సాచే, స్వామి నువ్వు ఇలా కాళ్ళు జాటు అనగానే అలా కాళ్ళు చాచినప్పుడు వాళ్ళ ఆవిడ పోస్తూ ఉంటే ఆ పాదాలు ఏమిటంటే యోగి సుమన సంప్రార్థిత శ్రీధము. యోగి జనులందరూ, యోగులు, తర్వాత సుమనసులు అంటే దేవతలు, వీళ్ళందరూ కూడా నిరంతరం ప్రార్థించేటువంటి శ్రీధము. శ్రీ అంటే సంపదల్ని, సౌభాగ్యాలని, మోక్షాన్ని సమస్తం ఇచ్చేటువంటిది శ్రీధము. దమ్ అంటే ఇవ్వడం, శ్రీ ఇచ్చేటువంటి దానిని ఆయన సాచాడు, ముందుకు పెట్టాడు. కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికా సాదము. నిరంతరము కూడా రమాదేవి, లక్ష్మీదేవి తన లలాటానికి రాసుకున్నటువంటి ఆ కస్తూరికి తన నుదుటిని ఆ పాదాల మీద పెట్టినప్పుడు అమ్మవారి యొక్క నుదుటిని రాసుకున్నటువంటి ఆ కస్తూరి, ఆ తిలకము, ఆ గంధము, ఇవైతే ఉన్నవన్నీ కూడా ఆ పాదాలకి అంటుకున్నటువంటి ఆ కర్పూర చందనాలు కూడా అంటుకున్నటువంటి పాదాలవి. అవి ఇంకా ఏమిటి అంటే నళినామోదము. తర్వాత స్వామి పాదాలు కలువల వలె చాలా మనోజ్ఞమైనటువంటి పాదాలవి. అవి ఇంకా రత్న నూపురిత నానా వేదమున్ పాదమున్. అటువంటి పాదాన్ని ఈయన కడిగాడయ్యా బలిచక్రవర్తి. రత్న నూపురిత వేదము, రత్నాలతో, నూపురాలతో ఘలంఘలం అనేటువంటి ఆ పాదాలని వేస్తే ఆ పాదాలలో ఆ నూపురాల ధ్వని ఏమిటంటే వేదమున్ పాదమున్. ఆ పాదాలని తలుచుకున్నట్లయితే, ఆ పాదాల యొక్క భావం మన మనసులోకి ఉన్నట్లయితే, ఇందాక చెప్పినట్టు ఆ యోగులు, సుమనసులు ప్రార్థించేటువంటి, శ్రేయస్సు ఇచ్చేటువంటి, వికసించినటువంటి పద్మాల వంటి, తరువాత రమాదేవి యొక్క నుదుటికి రాసుకున్నటువంటి ఆ సమస్త సుగంధాల యొక్క పరిమళాలతో తేజరిల్లుతూ ఉండేటువంటి, ఘలంఘలారావాలతో ఉండేటువంటి ఆ నూపురాలు వేదధ్వనులేవి. అటువంటి పాదాలను ఈయన కడిగి దానం చేశాడయ్యా. మరంత దానం చేసినప్పుడు ఆయన సుఖము, సౌఖ్యము, శ్రీ, అభయము ఎందుకు ఇవ్వకుండా ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం చూడాలి. తర్వాత
తర్వాత చెప్తూ నో ఏవైతత్ సాక్షాత్కారో భూమిధానస్య యత్తద్భగవత్య శేషజీవని జీవ నికాయానాం జీవభూతాత్మభూతే పరమాత్మని వాసుదేవే తీర్థతమే పత్ర ఉపపన్నే పరయా శ్రద్ధయా పరమాదర సమాహిత మనసా సంప్రతిపాదితస్య సాక్షాత్ అపవర్గద్వారస్య యద్భి అనిలయైశ్వర్యం అని చెప్పి సకల ప్రాణి సమూహాలను ఎందుకు ఆయనకి ఆ భయం లేకుండా పోయింది అంటే సకల ప్రాణి సమూహాలలోనూ కూడా వాసుదేవ భగవానుడే జీవుడై ఉన్నాడయ్యా. అంటే ఇప్పుడు ప్రతి మనిషి శరీరంలోనూ వాసుదేవుడి యొక్క అంశ జీవుడు అంటాంగా, అందువల్ల సకల ప్రాణుల సమూహాల్లో కూడా దీనికి కనుక అశేష జీవ నికాయానాం అశేషం అన్నమాట, ఒక్కళ్ళు మిగలకుండా ఏ లోకాల్లో ఉన్నా సరే ఆ జీవుల యొక్క ప్రాణి సమూహాల్లో జీవభూత ఆత్మభూతే జీవుడుగాను ఉన్నాడు, ఆత్మస్వరూపంగాను ఉన్నాడు. ఈ రెండు మనం జాగ్రత్తగా అర్థం చేసుకో. జీవుడుగాను ఉన్నాడు, ఆత్మస్వరూపంగాను కూడా. జీవభూత ఆత్మభూతే అన్నాడు. ఉదాహరణకి ఏమిటంటే ఒక స్ఫటికం బొమ్మ ఒకటి తీసుకోండి, దాంట్లోంచి ఒక లైట్ కొట్టామనుకోండి. ఇప్పుడు ఆ లైట్ ఏం చేస్తుంది, ఒక స్ఫటికం బొమ్మలోకి వస్తుంది. వచ్చేటప్పటికి అందులో కొంత లైట్ ఏమనుకుంటుందంటే నేను ఈ శరీరాన్ని, నేను ఈ కాళ్ళు చేతులు ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి ఆ లైటు ఆ శరీరంతో కొంచెం తాదాత్మ్యం చెందుతుంది. ఇంకొక పార్ట్ ఆఫ్ లైట్ ఏమిటంటే నేను అలాగే వెళ్ళిపోతూనే ఉన్నాను, నాలో కొంత పార్ట్ దీంతో ఇలా అనుకుంటోంది అని. అలాగే నేను అనేటువంటి ఆ లైట్, నేను ఈ స్ఫటికం బొమ్మను కాదు అనుకునేటువంటిది పరమాత్మ. నేను స్ఫటికం బొమ్మని అనుకునేటువంటి ఆ లైటులో ఒక పార్టే జీవుడు. అదే చెప్తూ ఉన్నాడు అన్నమాట ఇక్కడ. అందువల్ల ఏమిటంటే జీవభూత ఆత్మభూతే పరమాత్మని, అటువంటి ఆ జీవుడిగా ఉండేటువంటి వాడే ఆ పరమాత్మని ధ్యానించినట్లయితే అప్పుడు ఏమిటి జరుగుతుంది అంటే ఆయనయే దానానికి పాత్రుడై రాగా ఆ పరమాత్మే బలిచక్రవర్తిలో ఉండేటువంటి జీవస్వభావమేమో బలి, ఆ పరమాత్మయే బలిచక్రవర్తిలోనే ఉండేటువంటి ఆ పరమాత్మయే ఏం చేశాడంటే బలిచక్రవర్తిలో నుంచే బయటకు వచ్చినట్టుగా వచ్చి దానానికి పాత్రుడయ్యాడయ్యా. అప్పుడు బలి ఏం చేశాడు అంటే తనలోనే ఉండేటువంటి పరమాత్మే ఈయన అని తాను గ్రహించగలిగి వెంటనే పరమ శ్రద్ధయా పరమ ఆదర సమాహిత మనసా, చాలా శ్రద్ధగా, తర్వాత చాలా ఆదరంగా, పరమ శ్రద్ధయా పరమ ఆదర సమాహిత మనస, చాలా ఏకాగ్రమైనటువంటి చిత్తంతో ఆయనకి భూమిని సమర్పించాడు అన్నాడు. ఇక్కడ ఏమిటి జాగ్రత్తగా గమనించినట్లయితే మనలోనే పరమాత్మ ఉన్నాడు. మనం చేయాల్సినటువంటి భావన, నాలోనే పరమాత్మ ఉన్నాడు, నేనే ఈ శరీరం అనేటువంటి వాడి కింద ఉన్నాను, నేనే ఈ పూజ చేస్తున్నాను, నేను ఈ పువ్వులు పెడుతున్నాను, నేనేమో ఇది చేస్తున్నాను, ఎదురుగా ఉండేటువంటి విగ్రహానికి నైవేద్యం పెడుతున్నాను అనేటప్పుడు కాబట్టి నాలో ఉండే నేను చేస్తున్నాను అనేటువంటి ఆ జీవుడు ఉన్నాడే, ఆ జీవుడు కరచరణాదులతో అక్కడ అర్చన చేస్తూ ఉంటాడు. కానీ లోపల ఉండేటువంటి పరమాత్మ ఏం చేస్తాడంటే ఎదురుగా మనం పూజించేటువంటి ఆ విగ్రహంలోకో ఆ పటంలోకో తాను ఉంటాడు. అంటే మనలోనే ఉండేటువంటి ఆ పరమాత్మే ఎదురుగా ఆ పటంలోకి వచ్చేసాడనమాట, ఆ పటంలో ఉన్నాడనమాట. అంటే ఏమిటి, మనలోనే ఉన్నటువంటి వాడు మన సౌకర్యం కోసం ఎదురుగా అలా కనిపిస్తున్నాడు అనేటువంటి భావం మనకి కలిగినప్పుడు ఓహో నాలోనే ఉన్నావు అన్నమాట నువ్వు, నేను నీకు లోపలికి ఇవన్నీ పెట్టలేనుగా, నైవేద్యాలు హారతులు ఇవన్నీ నువ్వు లోపలుంటే నీకు నేను చేయలేనుగా, కాబట్టి నువ్వు నా సౌకర్యం కోసం ఇలా బయటకు వచ్చావన్నమాట స్వామి అని చెప్పి ఆ భావం చేసేటప్పటికీ పరమ శ్రద్ధ ఆదర సమాహిత మనస, అప్పుడు మనకి ఈ మూడు రకాలైనటువంటివి వస్తాయి. అంటే పరమశ్రద్ధ కలుగుతుంది, ఆదరం కలుగుతుంది, ఏకాగ్రమైనటువంటి చిత్తంతో అప్పుడు మనం ఇచ్చినటువంటి ఆ నైవేద్యాలు కానీ ఆ అర్చనలు కానీ
ఆయన స్వీకరిస్తాడయ్యా. అలాగ స్వీకరించినప్పుడు ఆయనను ఇలా ఇచ్చిన సుతలమందల ఐశ్వర్యం ఈ దానం యొక్క ఫలం ఒకటే కాదు. ఇలా ఇస్తే సరే, నీకు సుతలం ఇచ్చావయ్యా, నాకు మంచి కంఫర్టబుల్ ప్లేస్ ఇచ్చావు, భూలోకంలో కన్నా సుతలంలో బాగుంది, సర్వభోగాలు ఇచ్చావు, నాకు ఎవరి వల్ల భయం లేదు అనేటువంటిది ఈ ఫలమే కాదు, నీ పాదాలకి ఈ భూమి ఇవ్వడం వల్ల, నీకు నేను చేస్తున్నటువంటి నైవేద్యం వల్ల నాకు సుఖాలు ఇస్తావు, సంపదలు ఇస్తావు, ధనం ఇస్తావు, ఆరోగ్యం ఇస్తావు, అన్నీ ఇస్తావు. ఇది ఒకటే కాదు, ఈ దానమే మోక్షానికి ద్వారమై ఉన్నది. ఈ విషయాన్ని మనకి సుఖబ్రహ్మ చాలా ఎష్యూరెన్స్ ఇస్తున్నాడండి. అంటే ఏమిటన్నమాట, మనలోనే ఉండేటువంటి పరమాత్మే మన కన్నుల ద్వారా ఎదురుగా పటంలోకి వచ్చేసేసి ఆయన అక్కడ నిలబడి, ఇప్పుడు నన్ను పూజ చేసుకోరా, ఇప్పుడు నాకు నైవేద్యాలు పెట్టుకోరా, ఇప్పుడు నన్ను స్తోత్రం చేయరా, ఇప్పుడు నాకు దండలేయరా అని మనలోనే ఉండేటువంటి వాడు ఎదురుగా వచ్చినప్పుడు, ఓహో స్వామి, నాలోనే ఉన్న నీకు నేనేమి ఇవన్నీ లోపలికి ఇవ్వలేను కదా, నువ్వు బయటకు వచ్చావు నా కోసం అని చెప్పి మనం బ్రహ్మ శ్రద్ధగా ఇచ్చినట్లయితే, అప్పుడు మన సంకల్పం ప్రకారం ఆరోగ్యం కావాలనో, శోకం లేకుండా ఉండాలనో, ఏవో ఇవి కావాలనో అవి కావాలనేటువంటి సంకల్పాలు ఇస్తాడు. ప్లస్ ఆ సమర్పణ మోక్షానికి కూడా దారితీస్తుంది అని చెప్పి సుఖబ్రహ్మ మనం చేస్తున్నటువంటి దాంట్లో ద్వారం కూడా తెరిచారు. మనకి ఆ ద్వారం సంగతి మనం ఆలోచించటం లేదు. మనం ఏం చేస్తున్నామంటే 36 కొబ్బరికాయలు, 6 ప్రదక్షిణలు, 3 పారాయణలు, తర్వాత ఏమో ఏదో కేకులు కట్ చేసుకోవడం, తినేసేసి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ద్వారం ఒకటి తెరిచి ఉందండి, ఆ ద్వారంలోంచి వెళ్తే మీరు పరమాత్మ దగ్గరికి వెళ్తారు అనేటోడికి మాకు ఆ ద్వారం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, మళ్ళీ మాకు ఈ ఫోటోలు ఇవే కావాలి మాకు అనుకునేటువంటి మూర్ఖత్వంతో, అజ్ఞానంతో మానవుడు ఉండకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అంటే ఏమిటో, సాక్షాత్ అపవర్గద్వారస్య యద్భిల నిలయైశ్వర్యం. ఎంత ఐశ్వర్యాన్ని కూడా ఆయన ఇస్తాడు అంటే రెండూ ఇస్తాడు అనేటువంటి విషయాన్ని సుఖబ్రహ్మని క్లారిఫై చేశాడు. ఎప్పుడు అంటే పరమ శ్రద్ధయ, పరమ ఆదర, సమాహిత మనస, మూడిటితో, ఈ 3 క్వాలిఫికేషన్తోనూ మనం చేయాలి. పరమమైనటువంటి శ్రద్ధ ఉండాలి, గొప్ప ఆదరం ఉండాలి, ఏకాగ్రమైనటువంటి చిత్తం ఉండాలి, అంటే అదే దృష్టి ఉండాలి, తర్వాత ఆదరం ఉండాలి, భగవంతుడికి ఇస్తున్న ఆదరంగా చేయాలి. తర్వాత శ్రద్ధ, పరమ అంటే అంతకన్నా మించినది లేదు. మనకి అన్నిటి మీద శ్రద్ధ ఉంటుంది, అన్నిటి మీద ఉంటుంది, కానీ భగవంతుడి మీద మాత్రం శ్రద్ధ ఉండదు, పరమ శ్రద్ధ ఉండదు, ఏదో శ్రద్ధ ఉంటుంది, మామూలు శ్రద్ధ ఉంటుంది అంతే. కాబట్టి ఆ 3 క్వాలిఫికేషన్తోనూ చెయ్యాలి అని చెప్పిన తర్వాత, యస్యః వావ క్షుత పతన ప్రస్ఖలనాదిషు వివశస్స కృన్నామాభిగృణన్ పురుషః కర్మబంధనమంజస విధునోతి యస్య హైవ ప్రతిబాధనం ముముక్షవోన్యథైవోపలభంతే. ఇప్పుడు క్షుత పతన ప్రస్ఖలన ఆదిషు అంటే ఏమిటి, తుమ్ములు వచ్చినప్పుడు, పడిపోతున్నప్పుడు, జారిపోతున్నప్పుడు సందర్భంలో ఒక్కొక్కసారి వ్యక్తి స్వాధీనత తప్పి ఉన్నా సరే, ఇటువంటి పరిస్థితుల్లో మన స్వాధీనం మనలో ఉండదుగా. తుమ్ము వచ్చిందనుకోండి, మనం దాన్ని ఆపుకున్నామన్నా ఆపుకోలేం కదా, అది వచ్చేస్తుంది అంతే, తుమ్మును ఆపలేము. అలాగే ఇటు ఏదో చూస్తూ ఉండేటప్పుడు మనకు తెలియకుండానే మనం కాలు జారి పడిపోతూ ఉంటాం, అలాగే జారిపోతూ ఉంటాం. తర్వాత ఇలాంటి సందర్భాలు మనకు తెలియకుండానే ఏవో తినేస్తాం, రోగాలు వచ్చేస్తూ ఉంటాయి, ఏదో చేసేస్తూ ఉంటాం. మనం ఎక్స్పెక్ట్ చేయనివన్నీ వచ్చేటువంటి సందర్భంలో వ్యక్తి ఏమైపోతుందంటే వాడి స్వాధీనత తప్పిపోతుందయా. స్ఖలనాదిషు వివసత్వం చెందిపోతాడు, స్వాధీనం తప్పిపోతాడు. అటువంటి పరిస్థితిలో ఏం చెయ్యాలంటే, ఒక్కసారి ఆ భగవంతుడి పేరుని తలుచుకుంటే కర్మబంధనమైనటువంటి సంసారాన్ని తేలికగా దాటేయొచ్చు అని చెప్పాడు. అంటే ఏమిటి, ఇటు చాలా సింపుల్ అయినటువంటి విషయాల్లో కూడా మన స్వాధీనత మనం తప్పిపోతున్నప్పుడు, మన కంట్రోల్లో మనం లేనటువంటి పరిస్థితిని మనం రికగ్నైజ్ చేసినప్పుడు, అబ్బో ఇది నా కంట్రోల్లో లేదు, నాకు ఏదో కళ్ళు తిరిగిపోతున్నాయి, పడిపోతున్నాను, లేకపోతే జారిపోతున్నాను, నాకు తుమ్ము వచ్చేస్తోంది అనేటువంటి అటువంటి సందర్భాల్లో మన స్వాధీనమే ఉండదుగా. అప్పుడు అంటే ఆ తుమ్ము వస్తున్నప్పుడు మనం ఎలాగా అన్నాం, అన్న తర్వాత అయినా సరే ఆ భగవంతుడి యొక్క నామాన్ని పలకాలయ్యా. పలికినప్పుడైతే గృణన్ పురుష, పరమాత్మ అయినటువంటి ఆ పురుషుణ్ణి
స్మరించినట్లయితే అభిగృణన్, స్మరించినట్లయితే ఒక్కసారి రామా అన్నాం అనుకోండి, ఏదో పడిపోతున్నాను అయ్యో రామా అన్నాం అనుకోండి చాలుట. అప్పుడు కర్మబంధనం అంజస, ఈ కర్మబంధనాలని అంజస, అంజస అంటే చాలా ఈజీగా, చాలా తేలికగా వా విధునోతి అతిక్రమించేస్తాడు ఎవడైనా సరే అని చెప్పి, ఇది మాత్రం వై, ఇది వై అంటే నిశ్చయం, దిస్ ఈజ్ డెఫినెట్. అంటే ఏమిటన్నమాట, మనకి ఈ నిరంతర నామస్మరణం అనేటువంటిది నిరంతరం చేసుకున్నట్లయితే మనకు తుమ్ము వచ్చినప్పుడు లోపల నామస్మరణం జరుగుతుంది, తుమ్ము వస్తే వస్తుంది, కానీ లోపల మనం అలవాటు చేసుకున్నాం కాబట్టి ఆ నామం వస్తుంది. ఏదో పడిపోతున్నప్పుడు ఏదో కంటిన్యూస్గా నామం చేయడం వల్ల ఆ నామం కంటిన్యూస్గా అవుతూనే ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో వల్ల మనకి ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదయ్యా. తరువాత మోక్షాన్ని కోరేటువంటి సాధకులు ఇతరమైనటువంటి నిష్కామ యోగాలు, రకరకాలైనటువంటి ఉపాయాలతో కూడా సంసారం దూరం చేసుకోగలుగుతున్నారు. కొన్ని యోగ పద్ధతుల ద్వారా యజ్ఞాలు, హోమాలు, తీర్థయాత్రల ద్వారా కూడా చేసుకోగలుగుతున్నారు. కానీ భగవన్నామ స్మరణం వల్ల చాలా ఈజీగా అంజస దాటగలరు అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం చెప్పారు అనేటువంటి విశేషం చూద్దాం.